ఢిల్లీలో కేంద్ర మంత్రి చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన అక్కడ ఉద్యోగస్తులు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందంటూ అక్కడ నివసిస్తున్నటువంటి సీమాంధ్ర ప్రజలకు ఒక అభద్రతా భావం కలిగించేలాగా ఎవరైతే ఇప్పుడు సీమాంధ్రలో నిరసన వ్యక్తం చేస్తున్నారో, కోపాద్రిక్తులై ఉన్నారో, ఎవరైతే ఈ రోజున ఒక ఆవేదనకి గురై ఉన్నారో అలాంటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా చాలా బాధాకరం. ఆయన ఎంతో అనుభవం రాజకీయ నాయకులు విఘ్నతని ప్రదర్శించాల్సిన పోయి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అన్నది అది ఎంతవరకు సమంజసం? ఈ రోజున తెలంగాణ ఏర్పాటు దిశగా పరిస్థితులు ఉన్నటువంటి ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలకి, ఉద్యోగస్తులకి, వాళ్ళ ఆస్తులకు కానీ వాళ్ళ ప్రాణాలకు కానీ మేము అన్ని రకాల భరోసా ఇస్తాం, వాళ్ళ భద్రతను మేము కాపాడుతాం, పరిరక్షిస్తాం, వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షిస్తాం అని ఒక భరోసా ఇవ్వాల్సిన పోనిచ్చి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది అది ఏ రకమైన ఇది? అంటే ఈయనకి తెలంగాణ రావాలనుకుంటున్నారా లేదా అక్కర్లేదు అనుకుంటున్నారా? తెలంగాణ వస్తే గనక రాజకీయంగా ఆయనకి వేరే పని ఉండదు కాబట్టి ఆ రకంగా పొలిటికల్ అన్ఎంప్లాయ్ అవుతారనే ఉద్దేశంతో ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సమంజసం కాదు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇది గర్హిస్తున్నాను కూడా. సో ఈ సమయంలో కేసీఆర్ గారు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. పైపెచ్చు వాళ్ళకి భరోసా ఇస్తాం, అన్ని రకాల వాళ్ళకి రక్షణ కల్పిస్తాం, వాళ్ళ హక్కులను పరిరక్షిస్తాం, వాళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏం లేదు అని చెప్పాలి. ఇలాంటివి జరుగుతాయనే ఇది 10 సంవత్సరాల రాజధాని కాదు, ఇది శాశ్వత రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అని చెప్పే కారణం కూడా ఇదే. సో కాబట్టి వాళ్ళకి ఏమాత్రం అభద్రతా భావం కలిగించే దిశగా గనక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎవరైతే సీమాంధ్ర ప్రజలు ఉన్నారో, ఎవరైతే సీమాంధ్ర ఉద్యోగస్తులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి రక్షణగా, వాళ్ళకి భరోసా ఇచ్చే దిశగా రోడ్డు మీదకి వచ్చి నిలబడటం కూడా ఏమాత్రం వెనకంజేయం. కాబట్టి మరొకసారి నేను చెబుతున్నాను, దయచేసి రెచ్చగొట్టే విధంగా చేయొద్దని కేసీఆర్ గారికి సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఇదే మళ్ళీ రిపీట్ అయితే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయని తెలియజెప్తున్నాను. రెండు ప్రాంతాల మధ్యనే కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత ఒక ఘర్షణపూరితమైన వాతావరణం వచ్చింది. ఒకరు నిరసనలు నిరసనలు చేసుకునే పరిస్థితి మళ్ళీ పాత ఉద్రిక్తతలకు పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క సమయం పాటించాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవి సమసిపోవడం అన్నది చాలా మందికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా కేసీఆర్ గారికి ఇది సమస్య పోతే కనుక నెక్స్ట్ ఏమి చేయాలి అనేది ఉండదు, ఆయనకి ఒక ఎజెండా అంటూ ఉండదు ఆయనకి. కాబట్టి ఇది రెచ్చగొట్టి ఈ సమస్యని జటిలం చేయాలని చూస్తున్నారు. ఇది చేయటం మూలంగా ఆయన అస్తిత్వానికి, ఆయన రాజకీయంగా ఆయన మనుగడ కోసంగా చేస్తున్నారని అనుమానం పడాల్సి వస్తుంది మనం. కాబట్టి ఆయన మాటలు దయచేసి ఎవరు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఆయన మాటలు ఎవరు అభద్రతా భావాలు లోనవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎవరు నిర్ణయించడానికి? ఆయన ఏమైనా ఒక ఏ రకమైన అధికారంతో, ఏ రకమైన అర్హతతో ఆయన ఈ రకంగా చెప్తున్నారు? సో ఇవన్నీ కూడాను రాజ్యాంగబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం జరిగేటటువంటి తప్ప ఎవరో ఒకరు నిర్ణయించడం మాత్రాన, ఎవరో ఒకరు ఇది చెప్పిన మాత్రం జరిగేవి కాదు. కాబట్టి అలాంటి మాటల్ని ఎవరు కూడా కేర్ చేయాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి మీరు ఎవరు అభద్రతా భావం రుణమక్కర్లేదు, ఆ మాటలకి మన సమయం కోల్పోవాల్సిన అవసరం కూడా లేదని సందర్భంగా తెలియజేస్తాను. సమైక్యవాదిగా నేను ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు తిరిగే వ్యక్తిగా నేను ప్రజారాజ్యం పార్టీ స్థాపన